కావాలంటూ భార్య ఆందోళన. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ప్రేమికుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా. న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసన. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త. అత్తమామల నుంచి కాపాడాలంటూ ఓ ఇల్లాలి ఆవేదన. అనిట్లా రోజు వార్తలు చూస్తున్నాం కదా, కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్త ఆ వార్తలన్నింటికి రివర్స్ ఉంటుంది. భార్య కాపురానికి వస్తలేదని భర్త చేస్తున్న వార్త గిది. కావాలంటే చూసిరా పోరు ఎక్కడయ్యిందో. మామూలుగా భర్తలు అత్తమామల వేధింపులు భరించలేక వాళ్ళ ఇండ్ల ముంగట భార్యలు చేసే ధర్నాలు, నిరసనలు, ఆందోళన వార్తలు చూస్తుంటాము. కానీ జగిత్యాల జిల్లా కోరుట్లలో నిన్న కొత్త ముచ్చట జరిగింది. ప్రకాశ్ రోడ్లో ఉండే ఈ గాజుల అజయ్ అనట ఆయన భార్య కాపురానికి రావాలని వాళ్ళ అత్తగారింటి ముంగట ధర్నాకు దిగిండికి ఇట్లా. ఇగో ఈ శివాని అనటామనే ఈయన భార్యనట. ఈ నడమ పెళ్ళ మొగలకు నడమ పంచాదులై పడొస్తలేదట. ఇక పిల్లగాన్ని తీసుకుపోయి తల్లిగారింటికి అన్నీ ఉంటుందట. ఆమెను తీసుకొచ్చేందుకు చాలా మాటల ప్రయత్నం చేసినట. ఇప్పటి సంది ఏమన్నా నిన్ను మంచిగా చూసుకుంటా అని మాటిచ్చినట. ఇక పెద్ద మనుషుల పంచాది పెట్టి ఒప్పించే ప్రయత్నం కూడా చేసినట. ఎన్ని చేసినా నేను రానంటే రాను అని మొండికేస్తుందని ఇక లాస్ట్కి ఇట్లా అత్తగారింటి ముంగట ధర్నాకు దిగిండు. బతుకు మొగోళ్ళకు రావద్దు, లగ్గం కాక చచ్చిపోయింది నయం, కానీ నా లెక్క లగ్గం చేసుకొని చచ్చిపోవద్దు. పాపం తల్లిదండ్రులు చుట్టాలందరినీ పట్టుకొచ్చి అత్తగారింటి ముంగట కూర్చోబెట్టి వలవల ఏడుచుకుంటా బాధపడుతుండు. రెండు చేతులు జోడించి మొక్కుతా, నాకు చేసుకున్న బాధ్యత ఇంటికాడ మంచిగా ఉంటుంది. నా కొడుకుని, నా బిడ్డని, నా పుట్టిన బిడ్డని మా అమ్మ నాన్న ఎత్తుకుంటారు. నాకు ఉంటుంది ప్రేమ అనురాగాలు ఉంటాయి, ఫ్యామిలీ అనేది ఉంటుంది అనుకున్నా, కానీ నా ఫ్యామిలీని నాశనం చేసేది అనుకోలేదు. కనీసం కొడుకుని చూస్తాన్నా చూపెడతలేరట. మరి ఇంతగానం బాధపడుతుండు కదా. పాపం కోపం మీద తిడితే తిట్టిండు కావచ్చు. ఇంతకు ఏమన్నావని పోతలేవని శివాని అడిగితే, అయితే నీకేమైనా మాకు సంబంధం లేదని ఫోటో ఇవ్వాలా, సంతకం పెట్టాలా అన్నారు. నాకేమైతుంది అంటే నీకు సడన్ గా చాక్ గిట్లా కట్ అవుతుందేమో అన్నారు సార్. నాకు చాక్ ఎందుకు కట్ అవుతుంది సార్ చెప్పుల్ని అట్లా అన్నారు. ఆ మాట అనేసరికి నాకు ఆయన మీద నమ్మకం లేదు. అదట మ్యాటరు. కత్తితోటి కాట పడవచ్చు అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు వార్నింగ్ ఇచ్చినట్టు అజయ్ అన్న. అందుకే ఆదివరసంది నాకు భయం అవుతుంది అని అంటుంది. మరి ఈయన చూస్తేనేమో చిన్న పిల్లగాళ్ళకి ఏడుస్తుండు. ఇంటిల్లాదులు వచ్చి బతులాడుతున్నారు. పైసా కట్నం లేకుండా చేసుకున్నాం, సంపేటోళ్ళమైతే గట్లెందుకు చేసుకుంటాం అని అంటున్నారు. ఆమెను చూస్తేనేమో అట్లా అంటుంది. మళ్ళీ ఇలా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో గానీ ఇలా అన్నిటికంటే హైలైట్ ముచ్చట ఏంటంటే అక్కడి మహిళా సంఘాలలో కూడా ఈ అజయ్ దిక్కే సపోర్ట్ ఇస్తున్నారు. ఆమెను ఒక్క రూపాయి అనేది కూడా తీసుకోకుండా కళ్యాణం చేసుకొని ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అజయ్ తల్లి మా దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు అనేటి వాళ్ళు ఉండద్దు, వాళ్ళని అనాథాశ్రమంకి పంపిస్తావా లేకపోతే వాళ్ళని విష ప్రయోగం చేసి చంపేస్తావా, ఏ విషయం తెలియదు, అట్లయితేనే నేను మీ ఇంటికి వస్తాను లేకపోతే రాను అని చెప్పింది. మరి ఇక భర్తలు ప్రియుల చేతులలో మోసపోయి రోడ్లెక్కి అత్తగారిండ్ల ముంగట లవర్ల ఇండ్ల ముంగట ధర్నాలు నిరసనలు చేస్తున్న బాధ్యత లేడీస్ ఉన్న ఈ జమానాల ఉల్టా భార్య కావాలని, భార్యతోటి న్యాయం కావాలని కోరుకుంటున్న ఈ భర్త అహింసా పోరాటాన్ని చూసి ఈ శివాని మనసు కరుగుతుందో ఇంకింత కరడు కడుతుందోనని ఈ ముచ్చటరికైన కోరుట్ల పబ్లిక్ అంతా కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారట.